ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మేము పెట్టబోతున్నాం, అవి మీకు మళ్ళీ యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అక్కడ ఏంటో చూపిస్తాం, మేము ఏం షాప్ చేస్తున్నాము. అయితే నాంపల్లికి స్టార్ట్ అయిపోయాం గైస్. టైం 4:13 అవుతుంది. ఆ లాస్ట్ కొంచెం చూడు, మెరూన్ కలర్ టాప్ వేసుకున్నాం అమ్మాయి వాళ్ళనే లేట్ అయిందనమాట. యాక్చువల్గా మేము 3 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అమ్మాయి వల్ల లేట్ అయిపోయినాం. ఇప్పుడు కూడా చూడండి ఎట్లా వస్తుందో. స్టార్ట్ అయినా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఈ అమ్మాయి గుడ్డిది అనమాట, అద్దాలు పెట్టుకుంది. ఇప్పుడు వీడియో తీసినామని తీసేసింది గైస్. చూడండి, టు లాఫ్ రిచ్. రిచ్గా నవ్వు, రిచ్ మోడల్గా నవ్వు. ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్. నేను మంచి గంటే లేదనుకో, నవ్వకండి తిరుగుతారు, ఓకేనా? అయితే బస్ స్టాప్కి వచ్చేసాం గైస్. We are in bus stand, Ramatapur, and we are waiting for bus. ఇంగ్లీష్ వచ్చినట్టు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. మళ్ళీ ఒకసారి నువ్వు చూసి అంటున్నా ఏం లేదా నేను మాట్లాడతాను. లేట్ చేసిన అమ్మాయి. So guys, we are going to visit an Nampalli exhibition today, so please watch it. మేము వెయిట్ చేసిన బస్సు తప్ప మిగతా అన్ని బస్సులు వస్తాయి. కోటి బస్ కోసం వెయిట్ చేస్తాం. ఆ బస్ తప్ప మిగతా బస్ అన్నీ వస్తాయి గైస్. ఎక్కడైనా గైస్ చూడండి, మస్తు మంది నన్ను తక్కువ తిడుతుంది. ఈ ఫోర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్ అయితే ఫైనల్గా సీట్ సంపాదించింది గైస్. ఫైనల్గా మేమైతే సీట్ దొరికించుకున్నాం. మా సోని వాడు ఏమో కూడా తీసుకున్నాం. మేము ఇద్దరం ఒక సీట్ వేసుకున్నాం. ఎట్లుంది మాతో ట్రాఫిక్. బస్లో అందరూ గస్ ఉన్నారు. గర్ల్స్ లేరు, గస్ ఉన్నారు. గర్ల్స్ నాట్ గర్ల్స్ అట్లా మాట్లాడే టోల్స్. ఎడ కూర్చోవాలి? మాట్లాడాలి అసలు నాన్ స్టాప్. అసలు కొంచెం ఆంటీ బాధ ఆంటీ మీకంటే ఏం బాధలేదు. మనిషి అన్నప్పుడు బాధలు ఉంటాయి. ఏం లేదు, తినడం పట్టుకోవడం. చూడండి గైస్, చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మా సోనక్క ఆడ కూర్చున్నాయి చూడండి, ఆడ ఫోన్ వాడుతున్నామని. కోటికి వచ్చేసినాం. ఇప్పుడు ఏ బస్ ఎక్కడో తెలియదు. బ్యాగ్ నాకు ఈ పిల్లలు ఏడు వేసినప్పుడు ఆ పిల్ల వేసుకోలేదు గైస్, వేసుకుంటలేదు. అట్లా అని కనీసం మాట్లాడుతుందా ఫోన్ తీసుకుని అట్లా కూడా లేదు, ఏది లేదు. చూడండి ఎట్లా వేస్తుంది మొత్తం. మాట్లాడుతాను గైస్, తనే మాట్లాడేస్తుంది. పోతూ తెలియదు కానీ స్టైల్గా రెడీ వేసేది చూడు. ఇప్పుడు ఊరొచ్చిన ఎట్లా వేసుకుంటుంది. మేమైతే బంద్ చేయలేం గైస్. మెట్రో ఏమంటారు, నాంపల్లి ఎగ్జిబిషన్ ఎక్కడ ఉందో వెతుకుతున్నాం చూసినట్లయితే గైస్. ఎంత బాగున్నాయి ఇవి. ఎగ్జిబిషన్ అంటే నాంపల్లి దగ్గర ఆగాలి గైస్, గాంధీ భవన్ దగ్గర ఆగాలి. ఎందుకంటే నాంపల్లి ట్రాఫిక్ ఉంది, చాలా మంది ఉంది గైస్. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. యాక్చువల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ గాంధీ భవన్ దగ్గర ఉందన్నమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ నాంపల్లి మెట్రో దగ్గర లేదు, గాంధీ భవన్ దగ్గర ఉంది. ఎంతమంది ఉన్నారో చూసుకోండి గైస్. చూడండి నాంపల్లి ఎగ్జిబిషన్ ఫ్రంట్ వ్యూ గైస్. చూడండి నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా మంది ఉన్నారు. ఈరోజు వీకెండ్ కదా. లెట్స్ సీ, టికెట్ తీసుకోవాలి మనం ఇప్పుడు వెళ్ళి. అయితే మా అక్క పైసలు అయితే తీసుకుంది. చూడండి ఆన్లైన్ ఉంది కావచ్చు కానీ టైం పడుతుంది, మళ్ళీ సిగ్నల్స్ లేదు. అండ్ అయితే టికెట్లు వేసుకుంటుంది గైస్. చూడండి ఇప్పుడు ఒక టికెట్ 150 రూపీస్ అంట. చూడండి 3 అని చెప్తుంది. 3 టికెట్స్ తీసుకుంటుంది అనమాట. చూడండి 3 టికెట్స్ అయితే ఇచ్చేసి మనకి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే చెప్తుంది మేము ఎట్లా తిరిగి ఎట్లా రావాలో ఎగ్జిబిషన్ లో, అంటే మనం ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలో మా టీచర్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి వెనకాల అక్కడ కనిపిస్తుంది కదా ANK అని, అక్కడికి రావాలంట ఫైనల్. మా టీచర్ అయితే చెప్తుంది అనమాట. మనకైతే వెల్కమ్ చెప్తుందన్న. చూడండి
పాయింట్స్ చాలా బాగున్నాయి, ఒకసారి అయితే చూడండి గైస్. కానీ రేట్ మాత్రం ఫిక్స్ రేట్ ఉంది, 500. అయితే చాలా బాగున్నాయి గైస్, చూడండి. ప్రైజెస్ అడిగి చెప్తారు, రీజన్ ప్రైసెస్ కాదా. చాలా నచ్చింది గైస్. ప్రైస్ మరి ఓవర్ రేట్ చెప్తుండు. లెట్స్ సీ, అడుగుదాం, బార్గెనింగ్ చేస్తా. ఈ భయ్యనే మనకి అడిగేది. అయితే చూడ్డానికి కళ్ళు 10 రూపాయలా ఉన్నాయి, అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. బట్ రేట్స్ మాత్రం ఓవర్ రేటెడ్ ఉన్నాయి గైస్, చూడండి. ఏం చేయకుండా గిట్లు చేద్దని కొన్ని వాళ్ళ అక్కకు కొడుకు పుట్టిండు, ఆ బాబుకి బట్టలు ఇస్తున్నాం అనమాట. చూడండి అది బాగుందంట, చూడండి. రేట్కి మెచ్చుకోవాలి, ఎట్లా పెట్టండి చూడండి గైస్. ఇవైతే సేమ్ లుకింగ్ లైకే కైట్, నైస్. ఇదైతే కలెక్షన్ చాలా బాగుంది. రుక్కోనా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి గైస్. ఎగ్జిబిషన్లో నాకు చాలా నచ్చింది, నైస్. మోస్ట్ మేము వచ్చి 1-2 hours అయిపోయింది, కానీ ఇప్పటివరకు మాకు నచ్చింది గైస్. స్టిల్ సర్చింగ్ ఉన్నాం అనమాట, ఇంకా వెతుకుతున్నాం. తీసుకున్నా, ఇది మా మమ్మీకి తీసుకున్న గైస్, చూడండి. ఇవన్నీ ఇప్పుడు మనకు 500 వేసింది అనమాట, చూడండి. నైస్ బ్యాగ్స్. మేమైతే హ్యాండ్ బ్యాగ్ ఉంటాం, సో హ్యాపీ. 2 హ్యాండ్ బ్యాగ్స్ 500కి ఇచ్చాం. బార్గెనింగ్ చేశాక చాలా సేపు, కానీ ఆయన రూడ్గా మాట్లాడడం అట్లా ఏం లేదు, చాలా మంచిగా ఉంది. అది నాకు తెలిసి షాప్ పేరు మనిషిలో స్కేరీ హౌస్ కూడా ఉంది గైస్, చూడండి. గైస్ పిల్లలందరూ అయితే చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. జేఎన్టీవీలో అయితే మనం ప్లాన్ చేస్తున్నాం గైస్, ఫైనల్లీ. అంటే భయము, బట్ ఫైనల్లీ మేమైతే డిసైడ్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. అయితే చాయ్ అయితే ఇస్తుంది మనకి, చూడండి గైస్. ల్యాంప్స్ కూడా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, నైస్. గేమింగ్ జోన్కి వచ్చేసాం గైస్, చూడండి. నైస్ గైస్, చూడండి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్కి అయితే భయం, కానీ ధైర్యం చేసి ఎక్కడానికి. సూపర్ ఉంది గైస్, వ్యూ అంతా. కొలంబస్ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ అసలు. చూస్తుంటే వాళ్ళకి మాత్రం దడ ఉడుతుంది గైస్, చూడండి. గేమింగ్ జోన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇక్కడ, నైస్. వాళ్ళ గుండెలన్నీ దడ 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 ఆడిపోతున్నాయి గైస్, చూడండి. నైస్, ఎక్సలెంట్. తెలుసా గైస్, జేఎన్టీవీలో ఎక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు భయం అవుతుంది. ఒకసారి చూడండి, చెప్పు ఎక్కుదాము, ఎక్కుదామంటే వద్దు, జేఎన్టీవీలో ఎక్కుదాం. మస్తు మంది జేఎన్టీవీలో ఎక్కుదాం, జేఎన్టీవీలో ఎక్కుదాం చెప్పు. సరే జేఎన్టీవీలో ఏమవుతుంది, ఎక్కువైతే ఫైనల్లో జేఎన్టీవీలో ఎక్కుదాం. కొలంబస్ ఎక్కుదామని తీసుకొని పోతారు గైస్, అయితే చూద్దాం లెట్స్ ఏం జరుగుతుంది గైస్. చూడండి, మేమైతే కొలంబస్ ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఫైనల్ టైం అయిపోయింది గైస్, కొలంబస్ ఎక్కుదామని ఫస్ట్ భయం అయినా కొలంబస్ ఎక్కుదామని చెప్పింది. లెట్స్ చూద్దాం ఏం జరుగుతుంది. ఏం కాదు, ధైర్యం చేయాలి, ఓకేనా? ఏదైనా సరే అయితే దగ్గరకు వచ్చేసాం గైస్. లెట్స్ ఏం జరుగుతుందో. అసలు కోరికి భయం లేదు, ఈరోజు నాకు భయం అవుతుంది, ఈరోజు నాకు భయం అవుతుంది. అయితే కొలంబస్ ఎక్కడ ధైర్యం చేసాం. మా సోనికి మా సంతకైతే ఫుల్ భయం, కానీ అయిన వాడు ఎక్కాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మా ముఖాలు చూడండి, కొలంబస్ అయిపోయాక ఒకసారి మా ముఖాలు చూడండి. కొలంబస్ అయితే స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిపోయింది.
చాలా భయపడ్డా క్రేజీ ఎక్స్పీరియన్స్ బట్ చాలా భయం అయింది. బాగుంది బాగున్నాయి చాలా బాగున్నాయి. సలీం కూడా ఉంది guys, చూడండి బాగుంది. మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. ఇవి కీ చైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కీ చైన్స్ అవి మనకు బాటిల్ ఇప్పడానికి చూడండి గైస్, సూపర్ ఉన్నాయి. నైస్ నా చూడండి. సో టైర్డ్ గైస్, కొలంబస్ ఎక్కిన తర్వాత మేము చాలా టైర్డ్ అయిపోయినాం. లోపల ఒక భయం అనేది పుట్టిందనమాట. దట్స్ ఇట్. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాంపల్లి ఎగ్జిబిషన్లో. మేము ఏమేమి కొన్నామో మేము తర్వాత చూపిస్తాం. ఓకేనా? ఇయర్ బడ్స్ నేను చెప్పలేదు అనుకున్నాను, నీకేం కొనాలి ఇప్పుడు. అయితే ఇవైతే ఇయర్ బడ్స్ కొంటా గైస్, చూడండి నైస్ గుడ్. ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది, మేమైతే వేసుకోవాలి. బయటకైతే చూస్తాను. చూడండి బాయ్. నైస్, బాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరు. అయితే అయిపోయింది, షాపింగ్ చేసుకున్నాం. అదేమో బ్యాగ్లో పెట్టుకుని షాపింగ్ చేసినాయి. మేమైతే నడుచుకుంటూ పోతాం గైస్, ఎందుకంటే ఉన్న ట్రాఫిక్కి మనకి ఏమి తీసుకున్నా, ర్యాపిడో తీసుకున్నా, ఏది తీసుకున్నా మనకు చాలా ఏమంటారు ట్రాఫిక్ ఉంది. కాబట్టి నడుచుకుంటూ పోయిందే బెస్ట్. కోటి వరకు అయితే వెళ్తాం. కోటి చాలా దగ్గర ఇక్కడ నుంచి. కోటి నుంచి మేము ఐదర్ ర్యాపిడో ఆర్ సంథింగ్ ఎల్స్ వీ కెన్ బుక్. ఓకేనా? కంప్లీట్ అయిపోయింది. బస్ కూడా దొరికింది మాకు కోటిలా. మేమైతే వెళ్ళినాము. బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడు ఆమె నాంపల్లి ఆమె టైర్డ్ అయింది. మీకు కూడా టైర్డ్ అయిపోతుంది కదా చెప్పండి. మీరు ఆమె కూడా టైర్డ్ అయిందంటే మేమైతే వచ్చేసినాం ఐస్ బస్ దిగినాము. లెట్స్ టేక్ బిర్యానీ అండ్ విల్ గో టు హాస్టల్. బిర్యానీ ఫుల్గా తినేసి టేక్ రెస్ట్. అక్క అయితే బిర్యానీ తీసుకుంటూనే స్ట్రగుల్ అయితే చూడండి. అక్కడ రాజుగారి బిర్యానీ ఇంకా గర్ల్స్ అవుతారా చూడండి గైస్. నాంపల్లిలో ఎగ్జిబిషన్లో మంచి షాపింగ్ చేసుకొని వచ్చి ఇంకొక అక్కనేమో బిర్యానీ కోసం వెయిటింగ్. అక్కడ నేనేమో థమ్స్అప్ పట్టుకొని నిలబడ గైస్. చూడండి నైస్ బిర్యానీ తీసుకుని గైస్. ఇప్పుడైతే మేమైతే హాస్టల్కి వెళ్ళిపోతాం. అయితే చూడండి గైస్ ఎట్లా వెళ్తున్నారు. బిర్యానీ ఒక ఆమె, ఇంకొక ఆమె కవర్లు పట్టుకొని పోతుంది.